వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి అంటే నేను నా రీసెర్చ్లో వైకుంఠంలో లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మళ్ళీ భూమి మీద జన్మ తీసుకున్నారు. ఆయన పెరిగారు, పెద్దవాళ్ళు, లక్ష్మీదేవిని వెతుక్కుంటూ తిరుగుతుంటే అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటే పొట్ట పోసేసింది. మనకి వెంకటేశ్వర వైభవంలో ఉంటుంది. గోమాత వెళ్ళి పాలు ఇవ్వటం, తర్వాత ఆయన ఒక వ్రతం చేయటం, ఇదంతా జరిగినప్పుడు ఆయన చేసిన దీక్ష ఏంటంటే 12 సంవత్సరాల పాటు మొట్టమొదటిసారి కలియుగంలో సూర్యమాలని ధరించినటువంటి ఆయన వెంకటేశ్వర స్వామి. ఈరోజు మనం తిరుపతి వెంకటేశ్వర స్వామిగా ఆరాధిస్తున్నాం. ఆయన 12 సంవత్సరాలు అంటే పుష్కరం కాలం పాటు మాల వేసుకుని అక్కడ మీకు పద్మావతి చెరువులో తామర పుష్పాలు ఉంటాయి, ఆ పద్మాన్ని తీసుకుని ఆయన స్వహస్తాలతో పద్మావతి చెరువు ఎదురుగుండా ఒక సూర్య దేవాలయం ఉంటుంది ఇప్పటికీ. అది వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట సూర్య దేవాలయం. ఆయన ఆ పద్మాన్ని ఆయనకి సమర్పించేవాడు. ఇలా 12 సంవత్సరాలు ఇక్కడ నమస్కారం చేసుకుని 7 కొండలు ఆయన 12 సంవత్సరాలు ఎక్కారండి. 1, 2 కాదు, ప్రతిరోజు పైకి వెళ్ళటం, సాయంత్రం కిందకి రావటం. శక్తి కోసం 7 కొండలు 7 గుర్రాలకు ప్రతీక అండి. సూర్యశక్తి అక్కడ ఉంది. ఆయన సాధన చేసుకున్నాడు. ఆయన ఎలా పెడతాడు, ఇక్కడికి రండి, ఇక్కడ శక్తి ఉంది, శక్తి నాలో ఉందనలా. ఈ కొండ శక్తివంతమైనటువంటి కొండ. ఈ 7 కొండలు అద్భుతమైన శక్తిని కలిగి ఉన్నాయి. మీరు ఇక్కడికి వచ్చి దీన్ని పొందండి